హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్, దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 1 అంటే ఇన్నాళ్ళు ఓ ఒపీనియన్, ఇప్పుడు అది మరో లెవెల్. ఇవాల్టి నుంచి సామాన్యుల జేబులపై భారీ ప్రభావం తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోని నిబంధనలు అమల్లోకి వచ్చేది నేటి నుంచే. కొన్ని కష్టంగా ఉన్నా, కొందరికి ఇష్టంగా ఉన్నా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఏదేమైనా క్యాలెండర్ మారింది, రూల్స్ కత్తి వేలాడుతోంది. మార్చి నెల ముగిసింది, ఏప్రిల్ వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు ఆదాయపు పన్ను చట్టం 2026 అమల్లోకి వచ్చేసింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొత్త పన్ను స్లాబ్లు, రేటు మార్పులు, ట్యాక్స్ నిబంధనలు ఆటోమేటిక్గా ఏప్రిల్ 1 నుంచి అంటే నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక ఏడాదికి ఎంత సంపాదన ఎంతుంటే అంతంటే సరిపోదు. 13 లక్షల రూపాయలు దాటితే ట్యాక్స్ వాటా. అదే ఏడాదికి 12 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్లకు నేటి నుంచి రాజ్యపూజ్యమే. 12,75,000 రూపాయల వరకు ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ఇది ఖుషీ కా బాత్. కానీ ఉద్యోగులకు మాత్రం టేక్ శాలరీలో కటింగ్ తప్పదు. కొత్త లేబర్ చట్టాల ప్రకారం బేసిక్ శాలరీని 50%గా ఫిక్స్ చేయడంతో పీఎఫ్ కటింగ్స్ పెరిగి చేతికొచ్చే జీతం కూడా తగ్గుతుంది. ప్రొవిడెంట్ ఫండ్ రూల్స్లోనూ మార్పులు చేర్పులు అమలవుతున్నాయి. ఏడాదికి 20 లక్షల రూపాయలకు పైగా సంపాదించే వాళ్ళు ఇకపై పీఎఫ్ కాంట్రిబ్యూషన్పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో కూడా కీలక మార్పులు వచ్చేశాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల శకం ముగిసినట్టే. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్స్ను అమలు చేయనున్నాయి. హెచ్డిఎఫ్సి ఏటీఎంలలో యూపీఐ ద్వారా 5 సార్లు మించి క్యాష్ తీస్తే 23 రూపాయల ఛార్జీ పడనుంది. యూపీఐ పేమెంట్స్కు జలక్. ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్ అందుబాటులోకి వచ్చాక యూపీఐ పేమెంట్ కామన్గా ఉంది. దాదాపు ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్పే యూజ్ చేస్తున్నారు. అయితే చాలామంది యూపీఐ లింక్ చేసుకొని వాటిని వాడటం లేదు. వాడకుండా ఉన్న యూపీఐ లింకులు డీయాక్టివేట్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను విడుదల చేసింది. అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక మరో రూల్ ఏంటంటే కొత్త పెన్షన్ పథకం. కేంద్ర ప్రభుత్వ ఏకీకృత పెన్షన్ పథకం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం వల్ల 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల బేసిక్ శాలరీలో సగటున 50% పెన్షన్గా పొందుతున్నారు. ఇకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఊరట. బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇకపై మెట్రో సిటీస్. వీటికి పాత విధానంలో ఎక్కువ హెచ్ఆర్ఏ మినహాయింపులు వర్తిస్తాయి. ఈ నగరాలను 50% హెచ్ఆర్ఏ మినహాయింపు జాబితాలో చేర్చారు. ఇక అలాగే కార్పొరేట్ ఉద్యోగుల వర్క్స్ విషయంలోనూ భారీ మార్పులు జరిగాయి. కంపెనీలు ఇచ్చే మీల్ వోచర్ల ట్యాక్స్ ఫ్రీ లిమిట్ను 50 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. అలాగే కంపెనీలు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని ఏకంగా 2 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో రూల్ ఏంటంటే పాన్ కార్డుకు మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇకపై 50,000 రూపాయల లోపు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన పాన్ కార్డు ఇవ్వాల్సిందే. ఆస్తుల కొనుగోలులో 20 లక్షలు దాటిన, హోటళ్లలో 1,00,000 రూపాయల బిల్లు దాటిన పాన్ నెంబర్ తప్పనిసరి. వాహనదారులకు ఫాస్టాగ్ షాక్. ఇక రోడ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వాహనదారులకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను 3,000 రూపాయల నుంచి 3,075 రూపాయలకు పెంచారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేసే వ్యక్తులకు జూలై 31 గడువు కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, ట్రస్టులు తమ రిటర్న్స్ను ఆగస్టు 31 వరకు దాఖలు చేయొచ్చు. మరోవైపు కొత్త ఆదాయపు పన్ను అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రాలకు పన్ను ఫలాలు అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.